ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడునో ఎల్లప్పుడునో కలుగునుగాక. పెంతెకోస్తు తరువాత వచ్చు మొదటి ఆదివారము, పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు తల్లి శ్రీసభ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆ ఒక్క దేవుడే తనను తాను పిత, పుత్ర, పవిత్రాత్మ అను 3 రూపాల్లో లోకానికి ప్రత్యక్షపరచుకొన్నాడు. ఈ 3 ప్రయోగాలు దేవుడు మనకు ఏమై ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు విశ్వమంతటిని కలుగజేసిన సృష్టికర్తగా, సమస్తానికి సర్వజనులకు తండ్రిగా ఉన్నాడు. కనుక మనం ఆయనను పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాము. ఈ తండ్రి ప్రేమమయుడు, కనికరం గల హృదయుడు, మానవులందరికీ దగ్గరగా ఉండి వారిని ఆదుకుంటూ ఉండే సన్నిహితుడు. కనుకనే మనం ఆయనను ఆప్యాయంగా నాన్న, అబ్బా అని పిలుస్తూ ఉన్నాం. ఈ తండ్రి వలననే ఈ లోకమంతా ఉనికిలో ఉంటుంది. ఈ తండ్రి మన కొరకు సృష్టించిన చిత్రాతి చిత్రమైన ఎన్నెన్నో వనరులతో కూడిన ఈ ప్రపంచం ఆయన మనకు వసగిన బహుమతే. మన చుట్టూ ఉన్న ఈ అందమైన విశ్వం ఆయన మన తండ్రి అని రుజువు చేస్తుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆయన పితృత్వములో ఉన్న విశిష్టతను గ్రహించగలం. ఈ జగతిని సకల వసతులతోనూ పాడి పంటలతోనూ కలుగజేసిన ఆ తండ్రికి ఎల్లవేళలా మనం కృతజ్ఞులమై ఉంటాం. నిరంతరం ఆయనను స్తుతిస్తూనే జీవిస్తాము. రెండవది, కుమారుడు అనే ప్రయోగం. దేవుడు మానవుల మధ్య కుమారుడుగా జన్మించాడు. కనుక ఆయనను పుత్రుడు అని పిలుస్తూ ఉన్నాం. తండ్రి అనే ప్రయోగం దేవునిలోని పితృత్వాన్ని మనకు వెల్లడించినట్లు, పుత్రుడు అనే ప్రయోగం మన కొరకు నరుడుగా జన్మించిన దేవుని యొక్క పుత్రత్వాన్ని, భ్రాతృత్వాన్ని వెల్లడిస్తుంది. నరావతారుడుగా జన్మించిన దేవుడు మన సోదరుడు. ఈ దేవుడినే మనం యేసుక్రీస్తు అని పిలుస్తున్నాం. ఈ దేవుడును మానవుడును అయిన ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల మధ్య మానవునిగా నివసించాడు. కనుకనే ఆయనను మనం ఇమ్మానువేలు అని కూడా పిలుస్తాము. ఇమ్మానువేలు అంటే మనతో ఉన్న దేవుడు అని అర్థము. దేవుడు ఇట్లు మన మధ్య నివసించాడు. కనుక మనం ఆయనను స్పర్శించగలిగాము, ఆయనతో మాట్లాడగలిగాము అని యోహాను సువార్తకారుడు పేర్కొన్నాడు. దైవవాక్కు, నరావతారుడు, పుత్రుడు అయిన క్రీస్తును మేము కన్నులారా గాంచాము, ఆయన వాక్కును చెవులారా విన్నాము. మా చేతులు ఆయనను స్పృశించినవి, కనుకనే ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉన్నాము అని యోహాను తన మొదటి లేఖలో పేర్కొన్నాడు. ఈయనలో మానవునిగా వచ్చిన దేవుణ్ణి వాళ్ళు చూశారు. యోహాను వ్రాసిన మొదటి లేఖ 1 నుంచి 2వ వచనం వరకు. మానవావతారుడైన క్రీస్తు, ఈ పుత్రుడు, రోగులను అద్భుతంగా నయం చేశాడు, దుఃఖితులను వాదార్చాడు, పేదలను ఆదరించాడు, బలహీన స్వభావులలోనూ కఠినాత్ములలోనూ మార్పు తీసుకొని వచ్చాడు, పాపాత్ములకు హృదయ పరివర్తనం కలిగించాడు, మనిషిలో మానవత్వాన్ని హరింపచేసే స్వార్థాన్ని ఖండించాడు, మృతులను బ్రతికించాడు, మానవులకు ప్రేమతో జీవించుమని ఉపదేశించాడు. ఆయన దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని మానవ స్థాయికి దిగివచ్చి మానవుల రక్షణ కొరకు సేవక రూపాన్ని తాల్చాడు. ఆఖరికి
మానవులను తమ పాపముల నుండి విమోచించడానికి ప్రాణత్యాగం చేశాడు. అందరి రక్షణ కొరకు శ్రమలతో కూడిన మరణాన్ని అంగీకరించాడు. ఆ పిమ్మట మృత్యువునే మట్టుపెట్టి ఉత్థాన మహిమతో సమాధి నుండి వెలికి వచ్చాడు. ఇట్లు పుత్రుడు తాను దేవుడేనన్న సత్యాన్ని రుజువు చేశాడు. మూడవది, దేవుడు పవిత్రాత్మ అనే ప్రయోగం. ఈ పవిత్రాత్మయే మానవుల ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మ స్వరూపములో దేవుడు మానవులమైన మన యందు అంతర్నివాసం ఉంటున్నాడు. మనం చేసే ప్రతి మంచి క్రియలోను, మనం చేసే సువార్త ప్రచారంలోను, మనం రోగులకు సేవలందించే ఆసుపత్రులలోను, మనం పేదల అభ్యున్నతి కొరకు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఈ పవిత్రాత్మ ఉంటున్నాడు. వాస్తవానికి మన యందు ఆయన నెలకొని ఉండి మనతో ఈ పుణ్యక్రియలు చేయిస్తున్న ఆంతరంగిక శక్తి ఆయనయే. ప్రేమ ఎచ్చట ఉంటే అచ్చటే పవిత్రాత్మ పనిచేస్తూ ఉంటాడు అనేది కొండ గుర్తు. బాప్తిజం పొందినప్పుడు మనం ఈ ఆత్మను వరంగా పొందుతున్నాము. ఇది త్రియేక సర్వేశ్వరుని గూర్చి మనకు పవిత్ర గ్రంథం తెలియజేస్తున్న కొన్ని విషయాలు. అయినా మనం దేవుని గూర్చి తెలుసుకొనడం అంత సాధ్యం కాదు. దేవుని గూర్చి మనకు అన్నీ తెలుసు అని మనం అనలేం. మనకున్న పరిమిత జ్ఞానంతో అనంతుడైన దేవుని గూర్చిన జ్ఞానం మనం ఆస్వాదించలేం. పునీత అగుస్తీను గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకరోజు పునీత అగుస్తీను సముద్ర తీరాన విహరిస్తూ త్రియేక సర్వేశ్వరుని గూర్చి ధ్యానిస్తూ ఉన్నాడట. ఆయన ఎంతగా ఆలోచించినా ఈ పరమరహస్యం అర్థం కాలేదట. అయినా ఆయన ఇంకా ఆలోచిస్తూనే ఆ తీరాన నడుస్తున్నాడట. ఇంతలో ఒక చిన్న పాప ఆ తీరాన అతని కంటబడిందట. ఆ పాప సముద్ర తీరాన చిన్న గుంట చేసి సముద్రంలో నుండి నీళ్లు తీసుకొని వచ్చి ఆ గుంటలో పోస్తుందట. పోసిన నీళ్లు పోసినట్లే నేలలో ఇంకిపోతున్నాయి. నేల పీల్చుకుంటుంది. అది చూచి పునీత అగుస్తీను ఆ చిన్నారితో, పాప ఏమి చేస్తున్నావు అని అడిగాడట. నేను ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడి ఈ గుంటలో పోయాలనుకుంటున్నాను అని ఆ బాలిక చెప్పిందట. అప్పుడు అగుస్తీను ఆశ్చర్యంతో, అది సాధ్యపడదు కదా, సముద్రమేమో జగమంత ఉంది, ఈ గుంటేమో జానెడు ఉంది, ఆ నీళ్ళన్నీ ఇందులో ఎలా పోస్తావు అని అగుస్తీను అడిగాడట. అప్పుడు ఆ బాలిక ఆ భక్తునితో, మరి నీ చిన్న బుర్ర అనంతమైన దేవుణ్ణి ఎలా తెలుసుకోగలుగుతుందని నీవు ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆయనను అబ్బురపరచి అదృశ్యమైందట. ఈ కథ సారాంశం అర్థమైంది కదా. కనుక త్రియేక దేవుని గురించి మాట్లాడినప్పుడు మనం ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటి? దేవుణ్ణి తెలుసుకొనటం మన వలన కాదు. దేవుడు మనకు ఏమి చేశాడో చెప్పగలమే గాని దేవుడిని మనం నిర్వచించలేం. పితపుత్ర పవిత్రాత్మ అయిన దేవుడు ఏకైక దేవుడిగా ఉన్నాడు అనే పరమరహస్యం మన బుద్ధికి అతీతమైనది కనుక దానిని గ్రహించలేము కూడా. అందువలన దేవుణ్ణి తెలుసుకోవాలని మనం అనుకోవటం కంటే ఆయన ఒక ప్రేమికుడిలా మనల్ని ప్రేమిస్తున్నాడని గ్రహించటం ఉత్తమం, తేలిక. దేవుణ్ణి గురించి తెలుసుకొనటం సాధ్యపడదంటూ పునీత పౌలు ఇట్లు అన్నాడు. దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత లోతైనది, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును అని ప్రశ్నించాడు. రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 33వ వచనం. అనగా దేవుడు, ఆయన విధానాలు,
ఆయన స్వభావము మనకు అంతుపట్టనివని, ఆయనను గురించి తెలుసుకోగలిగినంత సామర్థ్యం కానీ యోగ్యత కానీ మనకు లేదని పౌలు గారు వెల్లడించాడు. అంత మాత్రాన అసలు దేవుడే లేడు అని మనం అనకూడదు. ఎందుకంటే దేవుడే లేకుంటే మనమే లేము. ఆ దేవుడు అనుకుంటేనే మనం పుట్టాము. ఆయన కాదనుకుంటే మనకు పుట్టగతులే లేవు. జీవితాన్ని సవ్యంగా గడిపే అవకాశం కూడా లేదు. కనుక దేవుడు లేడని కానీ దేవునితో సంబంధం లేదని కానీ ఏ నరుడునూ తలంచకూడదు. దేవుడు ఉన్నాడు గనుకనే ఈ విశ్వమంతా ఉనికిలో ఉందని మనం గుర్తించాలి. పునీత అక్వీనా థోమాసు గారు దేవుణ్ణి అర్థం చేసుకొనడానికి ఒక సూత్రాన్ని చెప్పాడు. ఆ సూత్రం లతీనులో చెప్పాడు. అజేరే సెగ్వితూర్ ఎస్సే. దేనినైనా దాని ప్రవర్తనను బట్టి గ్రహించవచ్చు అని ఆ వాక్యం యొక్క భావం. ఉదాహరణకు మనం ఆవును గుర్రమును అని అనుకోము కదా. ఆవు దాని స్వభావము దాని ప్రవర్తన ఒక విధంగా ఉంటే గుర్రం ప్రవర్తించే తీరు దాని రూపం వేరే విధంగా ఉంటుంది కదా. కనుకనే మనం ఆవును గుర్రం అని అనం, గుర్రాన్ని ఆవుగా పరిగణించం. అదే రీతిగా పక్షి జీవించే తీరు వేరు, గబ్బిలం బ్రతికే తీరు వేరు. స్వరచాప తిమింగలం ఒకటి కాదు. భయంకరమైన గొర్రెల్లా జాతి కోతి వేరు, మానవత్వం గల మనిషి వేరు. మనం వీటిలో ఒక దాని నుండి వేరొక దానిని గుర్తుపట్టేది వాటి బాహ్య రూపాన్ని బట్టి కాదు, అవి జీవించే తీరును బట్టి. వాటి ప్రవర్తన అంతా వాటి స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఉదాహరణకు మనుషులు మాట్లాడినట్లు జంతువులు భాషను మాట్లాడలేవు, వ్రాయలేవు, చదవలేవు. టీవీ కార్టూన్లో జంతువులు మాట్లాడతాయి కానీ అదంతా ఒక బూటకం. నత్తలు నేలపై ప్రాకగలవే కానీ పరిగెత్తలేవు కదా. కట్టుకథల్లో తప్ప తాబేలు కుందేలు కంటే వేగంగా వెళ్ళలేదు కదా. కనుక ఒక్కొక్క జీవిని దాని ప్రవర్తనను బట్టి గుర్తించవచ్చును అని పునీత థామస్ అక్వీనాస్ చెప్పాడు. మానవ జీవితంలో కూడా మనం చాలా మందితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం, రాసుకు పూసుకుంటూ కబుర్లు చెబుతూ ఉంటాం. అప్పుడు మనతో మాట్లాడే వారి మాటలను బట్టి, చేతలు ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాం. కనుక దేవునికి ఈ సూత్రాన్ని అన్వయిస్తే దేవుని ప్రవర్తనను బట్టి కూడా మనం దేవుణ్ణి అర్థం చేసుకొనవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ కారణం చేతనే మనం దేవుణ్ణి పిత, పుత్రుడు, పవిత్రాత్మ అను పేర్లతో దేవుణ్ణి గుర్తించగలుగుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఆరంభంలోనే వివరించాం కదా. ఇప్పుడు నేటి పవిత్ర గ్రంథ పఠనాలు ఏమి చెబుతున్నాయో ఆలకించుదాం. మొదటి పఠనం సామెతల గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 8 వచనాలు 22 నుండి 31 వరకు. దేవుడు తన అనంత జ్ఞానంతో లోకాన్ని అమోఘంగా సృష్టించాడు అని ఈ పఠనం చెబుతుంది. ఈనాటి ప్రత్యుత్తర కీర్తన చెబుతున్నట్లు సృష్టి దేవుని హస్తకళ. కనుకనే భక్తుడు, ప్రభు నీ హస్తకళతో నీవు కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్ర తారకలను గాంచి నేను విస్మయముందితిని అని ప్రశంసిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. కీర్తన 8:3. దేవుని జ్ఞానం తనను తాను ఒక వ్యక్తిగా భావించుకొని మాట్లాడుతుంది. సృష్టికి మూలమే సృష్టికి ముందే దేవునితో తాను ఉన్నట్లు చెప్పుకుంటుంది. జలనిధులు కానీ, పుడమి కానీ, పర్వతములు కానీ, భూమి కానీ, మైదానములు కానీ, ఆకాశ మేఘములు కానీ ఏర్పడటానికి నేనే ప్రధాన శిల్పిగా ఉన్నాను అని జ్ఞానం చెప్పుకుంటుంది.
దేవుడు చేసిన పొడమి పొడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని అని విజ్ఞానం తెలుపుతుంది. ఇంతకు దీని సారాంశమేమిటి? దేవుడు ఈ విశ్వమును దానిలోని సమస్తమును అనంత జ్ఞానముతో కలిగించిన కర్త లేక పిత అని అర్థం. ఈ దేవుని జ్ఞానం ఆయన సృష్టి చేసిన విధానములోను దానిని క్రమబద్ధం చేసిన తీరులోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మనం అనుభవపూర్వకంగా రోజు చూస్తున్న విషయమే. సృష్టికర్త అయిన పరమపిత సృష్టిలో మనకు అనుదినం కనిపిస్తూనే ఉంటున్నాడు. ఆయన హస్తకళ చూచి మనం ప్రమోదం చెందుతూ ఉన్నాం. అందుచేత మనమంతా ఈరోజు కీర్తనకారునితో కలిసి, మా దేవుడవైన ప్రభు, నీ మహత్వము భూమి యందంతటా చూపట్టుచున్నది అని స్తుతించాలి. మేము దానిని గాంచి నిన్ను మా తండ్రిగా గుర్తించి స్తుతించుచున్నాము అని ప్రమోదం చెందాలి. ఈనాటి రెండవ పఠనం పౌలు రోమియులకు వ్రాసిన లేఖ నుండి గ్రహింపబడినది. అధ్యాయం 5 వచనాలు 1 నుంచి 5 వరకు. ఈ పఠనంలో పౌలు పిత, పుత్ర, పవిత్రాత్మ అయిన త్రియేక సర్వేశ్వరుని ద్వారా మనం బాధల సమయంలో కూడా ఆనందించగలుగుతాము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరలోకపు తండ్రి యందు మనం నిలుపుకొన్న విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమయ్యాము. అనగా పరమపిత మనకు పాపము నుండి విముక్తిని దయచేసి పరిశుద్ధతను అనుగ్రహించాడు. తనతో మనలను సఖ్యపరచుకొన్నాడు. ఇదంతా తన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిర్వహించాడు. యేసుక్రీస్తు మనలను తన శ్రమలు, శిలువ బలి ద్వారా దైవానుగ్రహమునకు ప్రాప్తులను చేశాడు. అందువలన ఒకనాడు దేవుని మహిమలో భాగస్థులమయ్యే అవకాశాన్ని కల్పించాడు. కావున దేవుని యందు విశ్వాసము నిలుపుకొని బాధలను ఓర్పుతో సహించవచ్చును. ఈ సత్యాన్ని పౌలు గారు చాలా కవితా ధోరణిలో ఇట్లు వర్ణించాడు. కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణము కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు అని అభివర్ణించాడు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4 నుంచి 5 వరకు. అనగా పరమపిత యందును పుత్రుడగు యేసుక్రీస్తు ద్వారా మనము అన్ని కష్టములలోనూ నిరాశను నివారించు నిరీక్షణతో దేవునిపై ఆధారపడి జీవిస్తాం. అంతేకాదు, దేవుని మీద మన విశ్వాసం, నిరీక్షణం వలన దేవుని ప్రేమ మనపై కృమ్మరించబడుతుంది. ఆ ప్రేమ కృమ్మరింపునకు చిహ్నమే పవిత్రాత్మ అనుగ్రహం. పవిత్రాత్మను పొంది మనం తండ్రితోనూ పుత్రునితోనూ కలిసి దేవుని ప్రేమాజ్ఞను పాటిస్తాము. నేటి సువార్త పఠనం యోహాను వ్రాసిన సువార్త గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 16 వచనాలు 12 నుండి 15 వరకు. ఈ పఠనంలో పిత, పుత్ర, పవిత్రాత్మయను త్రియేక దైవం కలిసి పనిచేస్తున్న అంశాన్ని వివరించాడు క్రీస్తు. పరమపిత సర్వ సృష్టికర్త. ఆ సృష్టికి పూర్వమే ఆ పరమపితతో ఉన్న అనంత జ్ఞానం క్రీస్తే. ఈ క్రీస్తు నరావతారుడై వచ్చి పరమపితను గూర్చి ఈ లోకానికి తెలియజేశాడు. కనుక పరలోకపు తండ్రి మనకు క్రీస్తు ద్వారా అనుభవానికి వచ్చాడు. ఈ క్రీస్తే పరమపిత యొక్క అనంత జ్ఞానం. ఈ క్రీస్తే ఆది నుండి పరమపితతో ఉన్న వాక్కు. ఈ క్రీస్తే ఈ లోకమునకు వెలుగు. ఈయనే పరమపిత యొక్క పరిపూర్ణ స్వరూపం. ఈ రీతిగా తండ్రి కుమారులు ఆది మధ్యాంతరహితంగా ఒకటై ఉన్నారు. ఈ దైవములో ఒకడగు పవిత్రాత్మ క్రీస్తు చేసిన బోధల భావాన్ని క్రీస్తు విశ్వాసులకును అన్యులకును జ్ఞప్తికి తెస్తాడు. ఆయన బోధల భావాన్ని అంతరంగములో వివరిస్తాడు. కుమారుని మహిమపరుస్తాడు. ఈ విధంగా క్రీస్తు విశ్వాసులంతా త్రియేక సర్వేశ్వరుడగు పిత, పుత్ర, పవిత్రాత్మతో ఐక్యమై
దివ్య జీవితాన్ని గడుపుతారు. ఈ రీతిగా క్రైస్తవ జీవితం అంటేనే త్రియేక సర్వేశ్వరునితో ఐక్యమై కొనసాగించే జీవితం. అందువలన నిజంగా దేవునితో సహకరించి జీవిస్తే మన మానవ జీవితాలు దైవిక జీవితాలు కాగలవనేది సత్యం. అప్పుడు తండ్రియగు దేవుణ్ణి ఆప్యాయంగా నాన్న అని సంబోధిస్తూ ఆయనతో అన్యోన్యంగా జీవించగలం. మన పెద్దన్న అయిన యేసుక్రీస్తుతో ఐక్యమై అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అనే సౌభ్రాత్రంతో జీవించవచ్చును. మన ఆత్మ లేక ఊపిరి అయిన పవిత్రాత్మతో ఐక్యమై దివ్య జ్ఞానంతో పవిత్ర పదంలో ముందుకు సాగగలం. పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరునిపై ధ్యానములో పాల్గొనిన మా శ్రోతలను, వారి కుటుంబములను, బంధుమిత్రులను పిత, పుత్ర, పవిత్రాత్మ దీవించునుగాక. ఈనాటి మాట ఇది. నీటిలో దిగినవాడే ఈత నేర్చుకుంటాడు. దేవుణ్ణి విశ్వసించిన వానికే దేవుడు తెలుస్తాడు.